తృణమూల్ కాంగ్రెస్‌కి సంబంధించి కీలకమైంది. స్పీకర్ వచ్చేటప్పటికి ఈ కొత్తగా మారతానన్నోళ్ళకి ఒక ఝలక్కిచ్చారని జెప్పాలి. లోక్‌సభలో ప్రత్యేక సీట్లు కేటాయించాలని స్పీకర్ ఓం బిర్లాని కోరిన నేపథ్యంలో ఆయన ఏ నిర్ణయం తీసుకుంటారన్న ఉత్కంఠ మధ్యన తిరుగుబాటు చేసిన 20 మంది తృణమూల్ కాంగ్రెస్ ఎంపీల స్థితిగతుల్ని పరిశీలిస్తున్నానని తేల్చి చెప్పారు స్పీకరు. 2 వర్గాల వాదనలు విన్న తర్వాతే నిర్ణయం తీసుకుంటాను. అంతేగాని వన్ సైడెడ్‌గా తీసుకోనని చెప్పారు. ఇప్పటికే లోక్‌సభ స్పీకర్ కార్యాలయం మమతా బెనర్జీ నేతృత్వంలోని టీఎంసీ ఎంపీల బృందానికి అధికారిక సమావేశం కోసం ఆహ్వానిస్తూ ఈమెయిల్ కూడా పంపింది. తిరుగుబాటు వర్గం కోరిన విలీన అభ్యర్థన మీద పార్టీ అధికారిక నాయకత్వంతో చర్చించిన తర్వాత స్పీకర్ నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉంది అన్నటువంటిది ప్రచారం జరుగుతుంది. కానీ లీగల్‌గా ఒపీనియన్ తీసుకుంటున్నారు. లీగల్ ఒపీనియన్ తర్వాతనే నిర్ణయం ఉంటుంది. ఇంకోవైపున తృణమూల్ కాంగ్రెస్ అయితే ఇప్పుడు మమతా బెనర్జీ పేరుతోనే ఉంటుంది. అసలే తృణమూల్ అని చెప్పినటువంటి వాడు. ఎందుకంటే వాళ్ళు వెళ్ళిపోయి ఎన్పీసీఏలో కలిసిపోయారు కాబట్టి తృణమూల్ కాంగ్రెస్ పార్టీ మమతా చేతిలోనే ఉంటుంది. ఓం బిర్లాకి రాసిన లేఖలో ఈ విషయాన్ని స్పష్టం చేసి తృణమూల్ కాంగ్రెస్ పార్టీ 20 మంది తిరుగుబాటు టీఎంసీ ఎంపీలు స్పీకర్కి ఇచ్చిన లేఖ తప్పుదోవ పట్టించేలా ఉందని, తిరుగుబాటు ఎంపీల బృందం వ్యక్తిగత ప్రయోజనాల కోసం పనిచేస్తుంది, ఇప్పటికే వాళ్ళలో అంతర్గత విభేదాలు తలెత్తాయి, ఎవరు మంత్రి కావాలనే విషయంలో ఆ ద్రోహులు తిరుగుబాటు టీఎంసీ ఎంపీలను ఉద్దేశించి మధ్య వివాదం నెలకొంది. రెబెల్ ఎంపీలు విలీనమైన పార్టీ నేషనలిస్ట్ సిటిజన్స్ పార్టీ ఆఫ్ ఇండియాకి పార్లమెంట్ ఎట్లాంటి ప్రాతినిధ్యం లేదు, అది గుర్తింపు లేని రిజిస్టర్డ్ కాని పార్టీ, దానికి ఎట్లాంటి ఉనికి లేదు, ఆ పార్టీలో తిరుగుబాటు టీఎంసీ ఎంపీలు విలీనం ప్రజాస్వామ్యబద్ధం కాదంటూ కీర్తి ఆజాద్ ఒకప్పుడు బీజేపీ నాయకుడే ఇప్పుడు చెప్పుకొస్తున్నారు. మరోవైపున ఏమాత్రం పేరు ప్రఖ్యాతులు లేని నేషనల్ సిటిజన్ పార్టీ వచ్చేటప్పటికి ఇప్పుడు దాంట్లో చేరడం అన్నటువంటిది ప్రయోజనమా నష్టం అనేది రాబోయే రోజుల్లో తేలుతుంది.